యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, గంధమల్ల అశోక్, మల్లెల శ్రీకాంత్, జట్టు సిద్ధులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసి రైతులకు భరోసా ఇచ్చినాం. రైతు పండించిన ప్రతి గింజ కొంటాం, కొనుగోలు చేసే 2 రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తాం. ఏ రైతు కూడా అధైర్యపడద్దు. మీరు దళారులకు మోసపోయి వడ్లు అమ్ముకోవద్దు. ప్రభుత్వం మంచి మద్దతు ధరిస్తుంది. సన్న వడ్లకు బోనస్ ఇస్తుంది. పోయిన సీజన్లో 3,000 కోట్లు కూడా మా రైతన్నలకు బోనస్ కూడా సన్న వడ్లకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తప్పకుండా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు ధైర్యం చెప్పి రైతు పండించిన ప్రతి గింజను కొంటున్నాం. గతంలో అధికారం ఉన్నప్పుడు ధనిక రాష్ట్రంలో ఆ ప్రభుత్వాలు వాళ్ళంతా కూడా ఇలా ధర్నా చేస్తున్నటువంటి సన్నాసులు మరి మీరు ఒరేస్తే ఉరన్నారు. ప్రజలనే ఒరేయద్దని మీ ఫామ్ హౌస్లో ఒరేసారు. ఒరేస్తే ఉరన్నోళ్ళు మీరు ఇవాళ రైతుల మీద ముసరికి అనేది కాస్తున్నారు. ఇవాళ భారతదేశానికి తెలంగాణ రోడ్ మోడల్. మా గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి రాహుల్ గాంధీ మాట అంటే శిలాశాసనంగా పరిగణించి వరంగల్లో ఏదైతే రైతు డిక్లరేషన్ చేసినామో రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంటే 25 లక్షల మందికి 21,600 కోట్లతోటి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు 1 లక్ష రూపాయలు చేయమంటే పావులా 4 పావులాలు సగం వడ్డీకే పోయినాయి, సగం ఇంట్రెస్ట్కే పోయినాయి. బ్యాంకే సరిపోలేదు. మరి రైతులను అరుగోస పెట్టింది మీరు. ఇవాళ నేను మొన్న 28 తారీఖు ధాన్యం కొనుగోలు సెంటర్ ఓపెన్ చేస్తే 29 తారీఖు గన్ని బ్యాగులు వచ్చినాయి. 30 తారీఖు ఏం ఊరగ పెట్టిందో ఏం మాయరోగం వచ్చిందో 30 తారీఖు రోడ్డు మీద ధర్నా చేస్తారు. గతంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు సంతోష్ గారు ఆ తుర్కపల్లి మేము ధర్నా చేస్తే మొలికెత్తిన సంపత్ గారు మొలికెత్తిన ధాన్యంతో మేము ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. కానీ ప్రజాప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవిస్తుంది, మీ సూచనలు తీసుకుంటుంది. మీరు రైతు పక్షపాతి అయితే రైతులకు మేలు చేయాలనుకుంటే మీరు కళ్ళాలకు వచ్చి చూడండి, కళ్ళాల వేగవంతం చేయండి. మా సివిల్ సప్లైస్ అధికారులంతా కూడా ఇవాళ కళ్ళాలు ఉన్నారు. ప్రతి మిల్లుకు మేము పోతున్నాం, ప్రతి కళ్ళం కాడికి పోతున్నాం. నాణ్యమైన ధాన్యాన్ని ఇవాళ ప్రభుత్వం కొనాలని చేస్తుంది. ప్రతి గింజ కొంటున్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో నీళ్ళు ఎక్కువై గోదావరి జలాలు గంధమల్ల నింపి ఇలా బిక్కేరు వాగు ద్వారా పోతుంటే అక్కడ అడ్డగురు మోతుకుని పోతుంటే భూగర్భ జలాలు పెరిగి రైతులు పండించిన పంటలు సమృద్ధిగా వచ్చినాయి. కాబట్టి 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. కాబట్టి కొనుగోలు 1-2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ మేము రైతుకు భరోసా ఇస్తున్నాం. రైతు పండించిన ప్రతి గింజ కూడా కొనుగోలు చేస్తాం. మీరు ఎక్కడ కూడా దళాలను ఆశించొద్దు. ప్రతిపక్షాలకు ఇప్పటికైనా నేను చెప్తున్నా, మీరు ప్రభుత్వానికి సూచనలు సలవండి, రైతులకు మేలు చేసే సూచనలు ఇవ్వండి. కానీ ఎలక్షన్ రాలి ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. నేనంటే నేను పోటీ పడుతున్నారు. తూర్పుకోడు, పడమకోడు, ఉత్తరకోడు, దక్షిణకోడు 4 వచ్చి ఒక్కరి మీద ఒక బీసీ బిడ్డ మీద తుపాకి పెట్టి వాళ్ళే కాల్చుకుంటున్నారు. మీరు ఎంతమంది చేసినా ఎంతమంది రాని మళ్ళీ ఆలేరు ప్రజల ఆశీర్వాదం బీర్ల ఐలయ్యకు బీసీ బిడ్డకే ఉంటాయి. పోయినసారైనా 50,000 వచ్చింది. 1,00,000 మెజార్టీతోటి ఈ బీసీ బిడ్డను గెలిపిస్తారు. మా ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, మైనార్టీలు అన్ని వర్గాలు ప్రజలు నా వైపు ఉన్నారు. మీకు డబ్బు ఉంది, నాకు ప్రజా బలం ఉంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని దిశమూలు లగ్నం పెట్టినా అది నా మంచి కోసమే తప్ప మీరేం కాదు. ఇప్పటికైనా ప్రతిపక్షాలకు చెప్తున్నా, రైతులకు మేలు చేసే సూచనలు చెప్పండి. వడ్ల కొనుగోలు ఎట్లా వేగవంతం చెప్పండి. రైతులకు ఏ రకంగా మన మధ్యాలు చెప్పండి. ప్రజలకు మేలే చెప్పండి. ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళు ఆలేరు వెనుకబడి చేసిన మీరు మళ్ళీ మొసరికి అనేది కాల్చి ఏదో మేమంటే మేము, నాకు టికెట్ రావాలని ఒకడు, నాకు రావాలని ఒకరేమో పని అయిపోయింది, 2 భార్య భర్తలు పంచాయి పెట్టుకొని నేను పోటీ చేస్తా. ఎవరన్నా చేయరు మీరు. ఒక ఆయన పాప మంచోడు, ఆయన కల్లు రామచంద్రారెడ్డి మంచోని తీసుకొచ్చి చేస్తుండు. ఆయన పోటీ చేసినా మంచిదే, ఎందుకంటే 2 సార్లు పోటీ చేసి కొన్ని సేవా కార్యక్రమం చేసి చాలా మంది కల్లు రామచంద్రుడికే వస్తుందంటారు. కానీ ఎవరైతే అండి ఎవడో నాకు పోటీ అయితే ఉండాలి కదా. నేను స్వాగతిస్తున్నా. కానీ ప్రతిపక్షంగా ఎలక్షన్లు వచ్చేంత వరకు ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తెచ్చి మనం అభివృద్ధి చేద్దాం. తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవ్వని జెండా ఆడ పట్టుకుందాం, ఇవ్వని పార్టీకి ఆడుకోదాం. దయచేసి
ప్రజాప్రభుత్వం పేద ప్రజల కోసం అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు చేస్తుంది కాబట్టి ఆ రకంగా ముందుకు పోదాం. మీరు నలుగురిలో ఎవరు నేర్చుకుంటూ తెలుసుకొని నా మీదకి పోటీ రండి. నాకు ప్రజాబలం ఉంది, మీకు డబ్బు బలం ఉంది. ఏది ఉన్నా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇలా యాడుట్టలో 4 ఆప్షను, అక్కడ ఆలేరులో 4 ఆప్షను యునమస్ ఎందుకున్నందుకు మరొకసారి కౌన్సిలర్లకు అందరికీ పేరు ధన్యవాదాలు.